హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత మీ గద్వాల్ అమ్మాయి. సో ఇప్పుడు మనం బొగ్గాని టేస్టీగా అండ్ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అండ్ దీనికి కావాల్సినవి ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పప్పుల పొడి. సో ముందుగా ప్యాన్ ఆన్ చేసి సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు దినుసులు అండ్ కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే దాంట్లో సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. మనం సాల్ట్ మరియు పసుపు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అండ్ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అల్లం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్గా టొమాటోలు వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. అండ్ ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అది పాలు వేసుకోవాలి. పాలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. దీంట్లో మీరు గోరువెచ్చని పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. అండ్ పాలు ఇలా మరిగిన తర్వాత మనం ముందే సోక్ చేసుకున్న బురుగులు వేసుకొని తాలింపు కలిపి పెట్టుకుంటే మన తెలంగాణ స్టైల్ ఉగ్గాని లేదా ఉగ్రాని రెడీ. అండ్ చివరిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ స్పైసీ ఉగ్గాని రెడీ. అండ్ చివరిగా పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, కామెంట్ బిలో.